దేవుని పిల్ల ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ఈ మాటలో, వారి కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతున్నాడు. అంటే తన ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, తన ఇష్టానుసారంగా నడుస్తున్నాడు, తన సొంత జ్ఞానంతో నడుస్తున్నాడు, తన సొంత ఆలోచనలతో నడుస్తున్నాడు. కాబట్టి అట్టి వారిని ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, వారు తిరుగులాడుతున్నాడు నిచ్చగల వారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు, అలాంటి వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. హల్లెలూయా. అర్థమైంది కదా? మనం ఎప్పుడైతే భయభక్తులుగా ఉంటామో, దేవుని మాటలను మనం ఎప్పుడైతే వినమో, దేవుని వాక్యానుసారంగా ఎప్పుడైతే నడవమో, మన సొంత ఆలోచనతో నడిచినప్పుడు దేవుడు అంటుందంటే వారి అక్రమమును బట్టి, వాళ్ళ చెడ్డ క్రియలను బట్టి నేను ఏం చేస్తానంటే వారిని శిక్షిస్తాను, వారిని ఖండిస్తాను. ఇక్కడ మీకు అర్థమైంది కదా? దేవుడు శిక్షిస్తాడు, దేవుడు మనల్ని ఖండిస్తాడు. దేవుని మాటలకు లోబడని వారలారా అని బైబిల్లో, దేవుని మాటను అంగీకరింపని వారలారా, గొర్రెల వరకు తొలగిపోతున్నారు, ప్రతివాడు తనకి ఇష్టం వచ్చిన తొలగిపోతున్నాడు. అట్టి వారందరి జీవితము పతనమైపోతున్నది. చివరికి తెలుసో లేదో కానీ ఇష్టానుసారంగా నడిచిన జీవితము దేవుడు పతనం చేస్తాం. అందుకే ఇక్కడ రాశాడు కదా, శిక్షిస్తా, గర్భిస్తా, ఖండిస్తా. తెలియదు, మనకు తెలిసిన తర్వాత ప్రయోజనం కూడా లేదు. నేను పడ్డ తర్వాత ప్రయోజనం లేదు, పడకముందు జాగ్రత్త పడాలి, పడ్డ తర్వాత లాభం లేదు. అందుకే దేవుడు హెచ్చరికలివి, దేవుని యొక్క గద్దుకులివి, దేవుని యొక్క ఖండితమైనటువంటి మాటలు. నీ కాళ్ళ గడ్డం లేదన్న మాట ఏంటంటే మన ఇష్టానుసారంగా పోతాము, మన ఇష్టానుసారమైన భక్తి, మన ఇష్టానుసారంగా నడక, ఇవన్నీ కూడా మన జీవితాన్ని పతనంకు తీసుకెళ్ళిపోతున్నాయి. తర్వాత 11వ వచనంలో, మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. ఏమన్నాడు ఇర్మీయాతో? ప్రార్థన చేయకు, వారికి మేలు కలిగినట్టు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మేము ఒకసారి ఏం చేస్తామంటే అంత తాగినోడు కానీ తిన్నోడు కానీ లోకసారి మనం మీరు బాగా ఉండే బాగా అని చెప్తాం. కాబట్టి దేవుడు వాక్యం ఏం తెలియపరుస్తుందంటే వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకు ఇర్మీయా. ఆ ప్రజలకు చేయకు, వాళ్ళు బెస్ట్ కాదన్నట్టు దాని అర్థం, వాళ్ళు భ్రష్టులు అన్నట్టు దాని అర్థం. కనుక వాళ్ళు ఇన్నోలని ప్రజలు అన్నట్టు దాని అర్థం. కనుక వాళ్ళ కొరకు ప్రార్థన చేయకు, నా ఉగ్రత వాళ్ళ మీద ఉంటుంది. నేను శపిస్తాను వాళ్ళను, నేను శిక్షిస్తాను వాళ్ళను, నేను వాళ్ళని గర్భిస్తాను అంటున్నాను. అదేవిధంగా 12వ వారు ఉపవాసమున్నప్పుడు నేను వారి మొరను వినను, వారు దహనబలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షామము వలనను తెగులు వలనను వారిని నాశనం చేసేదను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీరు గమనించాలని చెప్తున్నా, మీకు మీరు అర్థం చేసుకోవాలి పిల్లరా. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను. ఉపవాసం అర్థమైందా మీకు? కష్టపరిచిన ఉపవాసం ఉండడే కాదు కదా. దాని అర్థం ఏంటంటే అయ్యా అయ్యా అని మనం ఏదో మనకు కల్పన చేసుకొని ఉన్న ఉపవాసం కాదు. దేవుడికి భయభక్తి లేకుండా నువ్వు ఉపవాసం ఉంటే లాభం లేదు. ఉపవాసంలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఏదో ఉపవాసం ఉంటే దేవుడు ఏదైనా మేలు చేస్తాడేమో ఉపవాసం ఉంటాడు, చేయడం అట్లా. దేవుడి దగ్గర ఏదైనా మొరపెట్టుకుంటే దేవుడు ఏమైనా సాయం చేస్తాడేమో అని అనుకుంటున్నాడు, అట్లా చేయడు దేవుడు. దేవుడు ఒక చెయ్యని అంటున్నాడు. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను, వారి దహన బలి అయినను నైవేద్యమును అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. అమ్మా, నువ్వు నైవేద్యం అర్పించినా, నువ్వు ఏదో తీసుకొని వచ్చి దేవుడు మందిరంలో పెట్టినా దేవుడు అంగీకరించాడు. నీ విశ్వాసనీయత, విశ్వాస యోగ్యత, నీ పరిపూర్ణత్వము సరిగా లేకుండా, భక్తి లేకుండా నువ్వు దేవునికి ఏది ఇచ్చినా వేస్తే అందుకే
అందుకే అంటున్నాడు ఇక్కడ, ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను, వారి దహన బలియను నైవేద్యమును అర్పించినప్పుడు నేను వారిని అంగీకరింపను. నువ్విచ్చే నైవేద్యమును నువ్విచ్చే దహన బలిని కూడా దేవుడు అంగీకరించడట. లాభం లేదు కదా, ఉన్నదా? ఉన్నదా చెప్పండి అమ్మా, వాక్యం ఉన్నదా లేదా? నీ దహన బలి కావచ్చు, నీ నైవేద్యం కావచ్చు, దేవుని దగ్గర అర్పించినప్పుడు నేను అంగీకరింపా, నేను వాటిని అంగీకరింపా. దేవుడు అంగీకరించకపోతే నువ్వు చేసేదానికి ప్రయోజనం ఉందా, ప్రతిఫలం ఉన్నదా? లేదు. మనము ఎట్లుంటున్నామనంటే, మనము మన సొంత ఆలోచనలతో నడుస్తున్నటువంటి వారందరూ కూడా పడిపోతారు. ఎప్పుడు పడిపోతారంటే చివరి దినాలలో పడిపోతారు. మనం అనుకుంటాం కదా, నేనేం మన బాగున్నా కదా, నాకు అన్నీ కదా, నేను మంచిగా ఉన్నా కదా, నాకేం తక్కువ, నాకేం కొదవలేదు, నాకు అన్ని. కానీ ఇక్కడ నీ నైవేద్యాలు అంగీకరిస్తలేడు కదా, నీ దహన బలి అంగీకరిస్తలేడు కదా, నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అంగీకరించాడు కదా. నీకు ఇంకో మాట చెప్తే చూడండి, గేహాజీ సోమరంలో ప్రార్థన చేస్తాడు. గేహాజీ సోమరంలో ఎలీషా సోమరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు సీయ దేశస్తుడు నయమాను వెండి, బంగారము, బట్టలు, కొన్ని ద్రవ్యాలు మంచి మంచివి తీసుకొని వస్తున్నాడు. ఇశ్రాయేలు వస్తుందని చెప్తారు కదా, దైవజనుడు సోమరంలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే ఆయన ప్రార్థన చేస్తే బాధపడుతూ, పోయా నువ్వు ఇంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళావు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు స్వస్థత పొందలేదు కదా, ఆయన దగ్గరికి వెళ్తే తప్పకుండా స్వస్థత పొందుతావు అన్నప్పుడు ఆయన ఏంటి కావచ్చు, బంగారం కావచ్చు, దుస్తులు కావచ్చు, అన్ని పట్టుకొని సోమరంలో ఉన్నటువంటి ప్రవర్తన దగ్గరికి ఎలీషా దగ్గరికి వెళ్తాను. వెళ్ళినప్పుడు ఎలీషా ఒకటే మాట చెప్పాడు. ఏమని చెప్పాడు గుర్తుందా మీకు? ఏమని చెప్పాడు? యొర్దాను నదికి అక్కడికి వెళ్ళిన తర్వాత అతను చర్చి ఎంట్రన్స్ వచ్చాడు. వచ్చిన తర్వాత గేయాన్ని మాట్లాడమన్నాడంటే ఎలీషా రాలేదు. అక్కడ వచ్చేదా ఎలీషా ప్రవక్త రాలేదు, ఎవరికి నయమాను దగ్గరికి రాలేదు. నయమాను తన మీద చేతులు పెట్టలేదు, ప్రార్థన చేయలేదు. కానీ అసలు గేయాలు ఒకడు ఉంటాడు. ఏం చెప్తుందంటే, చీమ దేశంలో నయమాన మన దగ్గరికి వస్తున్నాడు, గేహాజీ నువ్వు అక్కడికి వెళ్ళి ఆయనకు ఒక మాట చెప్పు, ఆయన యోర్దాను నదిలో 7 మార్లు మునుగమని చెప్తాడు. అది చెప్పని నేను ఏమంటానంటే, అయ్యా నీవు యోర్దాను నది వెళ్ళమంటున్నాడు, అక్కడ 7 మార్లు మునగాలి. 1 2 3 4 5 6 7 లెక్క పెట్టుకొని మురుగుతూ తేలుతుంటాను. అప్పుడు నీ కుష్ఠరోగము పోతుంది. చెప్పండి. మాట మాత్రం సెలవిచ్చాడు కదా, యేసుప్రభు కూడా ఒక మాట మాత్రం సెలవిస్తే అక్కడ చిన్నది స్వస్థత పొందింది. ఇక్కడ ఈ ఎలీషా ప్రవక్త కూడా గేయాజీ చెప్పిన తర్వాత ఈయన ఏం చేసినట్టే, నయమాను ఏం చేసినట్టే, అమ్మ నేను గొప్పవాడను, సీరియా దేశంలో నేను ధర కమాండర్ను, నాకు మంచి పేరు ఉన్నది, నేను అక్కడి నుంచి నీ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు నా దగ్గరికి రావా, నా దగ్గరికి వచ్చిన తల మీద చేతులకి ప్రార్థన చేయవా, నీకు ఇంత గర్వమా అన్నట్టు కావచ్చు నా మాట అనిపిస్తుంది. అంతే కదా, నీకు ఇంత గర్వమా, నీ దగ్గరికి ఏదో వచ్చేది, నేను తిరిగి నాకు లేవు అక్కడ నదులు, అక్కడ లేదా నాకు సముద్రాలు, నేను మునగాలంటే యోగంగా ఉంటుందని చెప్తుందని వ్యసన పడ్డాడు, కోపగించుకున్నాడు, తిరిగి తన ధర్మం వర్తలు వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే వెళ్ళిపోతున్నప్పుడు గేయాజీ ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, ఆ ఇద్దరు సంగతి చెప్తాను. తనతో ఉన్నటువంటి రథం నడుపుతున్న 2 వ్యక్తుల గురించి చెప్తాను. ఈ నయమాను వాళ్ళు బండి దొరుకుతున్నటువంటి వాళ్ళిద్దరిని ఏమన్నారంటే, అయ్యా దైవ సేవకుడు ఏదైనా ఒక మాట చెప్పిండు కదా, ఏం చెప్పిండు, యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునగమన్నాడు. ఏమవుతున్నాయా, మనం యోర్దాను నదికి 7 మార్లు మునగాలి కదా, దైవ సేవకుడు మాటను ఎందుకు ఉల్లంఘిస్తున్నావు, ఎందుకు నీకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఆ 2 వ్యక్తులు ఆయన బోధ చేశారు. ఈ రోజున అలాంటి వాళ్ళు బోధ చేసేవాళ్ళు కదా, ఆయన సేవకుడు మన మాట నీ మాట్లాడుతున్నావు వెళ్ళిపోతారు, మాట్లాడతారు వాళ్ళు, ఆయన
అయితే ఆ ఇద్దరు చెప్పినటువంటి మాట నయమాను ధన కమంటే పెద్ద